జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. మరియమాత పూజిత మాసము 5వ దినము. ఈ ఉదయకాల సమయమున మనము దేవమాత తన్ను తాను సర్వేశ్వరునికి కానుకగా ఒప్పగించుకొనుట మరియు అందులో దాగి ఉన్న నిగూఢ అర్థాన్ని ధ్యానించబోచున్నాము. మరియ తల్లి తమ బాల్యముననే దేవునికి తన్ను తాను ఒప్పగించుకొన్నది. తమ కుమార్తెలను దేవాలయములో సహాయము చేయుటకై బాల్యముననే దేవునికి అప్పగించుట యూదుల ఆచారం. అట్టి బాలికలు వివాహమగునంత వరకు దేవాలయ ప్రాంగణమందే ఆశ్రమములో నివసిస్తూ దేవాలయమునకు అవసరమైన సేవలు చేయుచుండిరి. విధవరాండ్రకు కూడా అప్పుడప్పుడు ఈ అవకాశము లభించెడిది. ఈ విధముగా మరియ తల్లి దేవాలయమునందు ఉండుటకు ఇష్టపడి తన్ను తాను సంపూర్ణముగా ఒప్పగించుకొనెను. తన్ను తాను దేవునికి ఒప్పగించుకున్నప్పుడు ఈ లోక ఆశలేవియు ఆమెకు లేవు. తన్ను తాను మనస వాచ కర్మన సంపూర్ణముగా దేవునికి అర్పించుకున్నది. దైవ సేవయే తమ జీవిత పరమావధిగా తలంచినది. తాను చేయు పనులన్నీయు దేవునికి ప్రియమైనవిగా ఉండవలెనని సంకల్పించినది. మరణ పర్యంతము వరకు దేవునికి స్వంతమై ఉండినది. తాను దేవునికి ఇచ్చిన అర్పణ వాగ్దానమును మరచి ఎప్పుడూ దేవునికి ద్రోహము చేయలేదు. కానీ మానవులమైన మనము బాల్యము నుండి వృద్ధాప్యము వరకు లేదా మరణం వరకు మనలను మనము నిజముగా దేవునికి అర్పించుకొనలేకున్నాము. ఇట్టి మన బలహీనతలను మనము తెలుసుకొని దేవమాత శరణు వేడి ఆమె వలె సంపూర్ణముగా దేవునికి అర్పించుకొన ప్రయత్నించవలెను. అద్భుతము. మంచినీటి బుగ్గ నుండి తీయని జలములూరునట్లు దేవమాత భక్తులకు ఆమె నుండి అనేక మేలులు కలుగుచుండును. పునీత కొర్సిని ఆంద్రియాసుడను వాడు జన్మింపక మునుపే తల్లిదండ్రులు ఆయనను సర్వేశ్వరునికి అర్పించెదమని మ్రొక్కుకొని ఉండిరి. కాని ఆంద్రియాసుడు చాలా దుడుకైన వాడు. అల్లరి పిల్లలతో చేరి ఆటపాటలకు వినోద విలాసములకై ఇల్లు విడిచిపోవునున్న సమయమున తల్లి తన దుడుకు కుమారుని ప్రేమతో చూచుచుండగా ఆమె కడుపులో కరుడు కట్టిన దుఃఖము కన్నీరై తెలియకనే ప్రవహించుచుండెను. తల్లి కన్నీటిని చూచిన ఆంద్రియాసు మనస్సు చివుక్కుమన్నది. ఎందుకమ్మా ఈ కన్నీరు అని తల్లినడిగి ఆమె దగ్గరగా నిలుచుండెను. పెరిగిన తనయుని 2 చేతులు గట్టిగా పట్టుకొని తల్లి ఏడ్చుచు, నాయనా ఆంద్రియాసు, నీవు నా గర్భములో నున్నప్పుడు ఒక రాత్రి కలగంటిని. ఆ కలలో నీవు తోడేలువై నా గర్భమున పుట్టితివి. చూచుచుండగనే ఆ తోడేలు పెద్దదాయెను. ఎవరికినీ చిక్కక బజారుల వెంట తిరుగుచుండగా అందరూ దానిని చూచి భయపడుచుండిరి. ఒకనాడు అది కార్మెల్ మాత గుడిలో ప్రవేశించెను. గుడిలో ప్రవేశించిన తక్షణమే ఆ తోడేలు చక్కని తెల్లని గొర్రె పిల్లలాగా మారిపోయినది. ఆ క్షణమే నాకు మెలకువ వచ్చినది. ఆ దినమే నేను దేవమాత గుడికి వెళ్ళి, అమ్మా, నాకు పుట్టబోవు శిశువు నీదే. ఈరోజే ఈ గర్భస్థ శిశువును నీకు అప్పగించుచున్నాను అని వేడుకొని, ఎట్లు చేతువో నీదే భారము అని దేవమాతకు అర్పించి ప్రార్థించితిని. కాని నేడు నిన్ను చూచినప్పుడెల్లా నా కడుపు దహించుకొని పోవుచున్నది. 9 మాసములు గర్భమున మోసి కన్నందుకు నాకు కన్నీరే మిగిలినది. అయినను దేవమాత పైన ఉంచిన భక్తియే నీకు రక్ష. నీవు సాత్వికుడవై ఏదో ఒక రోజున నన్ను ఆనందింపచేయుదువు అని బ్రతికి ఉన్నాను అని కుమారుని కౌగిలించుకొని బోరున ఏడ్చినది. ఆ క్షణముననే అమ్మా అని ఒక్క కేక వేసి తల్లి కౌగిలి నుండి విడిపించుకొని ఆంద్రియాసు పరుగున పోయి కార్మెల్ మాత గుడిలో కన్నీరు మున్నీరుగా ఏడ్చెను. మరియమాత
ఆనంద బాష్పములు ఆంద్రియాసుపై పడి అతని పాపపు జీవితమును కడిగివేసెను. తరువాత కొద్ది దినములకే ఆంద్రియాసు కార్మెలు మాత సభలో చేరి కఠిన తపస్సు చేసి తన జీవితమంతా మరియమాతను విడవక ఆమెను కీర్తించి మహిమపరిచి పునీతుడయ్యెను. కనుక ఆంద్రియాసు వలె మనము కూడా పశ్చాత్తాపమునకు పరివర్తనమునకు దేవమాతను ప్రార్థించుదము. ఆమెన్.